అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హైమా ఫుడ్ అండ్ అగ్రి వ్లాగ్స్లో ఈరోజు రైస్ రవ్వతోటి ఉప్మా చేసి చూపిస్తానండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఇప్పుడు కళాయి పెట్టి స్టవ్ ఆన్ చేసి నూనె సరిపడగా వేసుకొని నూనె మరిగాక పోపు దినుసులు శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు ఇవన్నీ వేసుకొని ఒక పావు కప్పు పెసరపప్పు, పావు కప్పు ఎర్రపప్పు వేసుకొని కొంచెం నూనెలో వేయించుకుందాం. ఇట్లా వేగుతుండగా ఇందులో ఉల్లిపాయ తరుగు, ఒక ఉల్లిపాయ తరుగు, ఒక 5-6 పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని ఇది కూడా వేయించుకుందాం. ఇట్లా వేగిపోయిన తర్వాత ఒక 6-7 బీన్స్ కట్ చేసుకొని తరుగు వేసుకొని ఒక క్యారెట్ తురుముకొని వేసుకోవాలి. వేపుకుందాం. ఇట్లా వేపుకున్న తర్వాత ఒక 2 రెమ్మలు కరివేపాకు కూడా వేసుకొని ఇట్లా వేపుకుందాం. రుచికి సరిపడగా సాల్ట్ కూడా వేసుకొని కొత్తిమీర తరుగు వేసి కొంచెం రోస్ట్ అయిన తర్వాత బియ్యం రవ్వ అండి, 2 కప్పులు బియ్యం రవ్వ వేసాను. దీన్ని కాస్త వేపుకుందాం. జస్ట్ రోస్ట్ అయితే చాలండి. మొత్తం మీడియం ఫ్లేమ్ మీదే చేసుకోవాలండి. కరెక్ట్గా 3 గ్లాసులు వేడి నీళ్ళు వేసుకోవాలండి. వేడి నీళ్ళు వేసుకున్న తర్వాత ఉప్పు ఇప్పుడు అడ్జస్ట్ చేసుకోవాలి. ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని ఉప్పు సరిపోతే కొంచెం వేసుకొని ఇట్లా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని 2 నిమిషాలకి మూత తీస్తూ కలుపుతూ ఉండాలి. ఇదంతా సిమ్ లో పెట్టుకోవాలండి. అడుగు పట్టేస్తుంది. హైలో పెడితే సిమ్ లో పెట్టుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఉడికే వరకు. మరిన్ని కొత్త వంటకాల కోసం హైమా ఫుడ్ అండ్ అగ్రి వ్లాగ్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు. ఈ ఉప్మాలోకి అల్లం చట్నీ అయినా, టమాటా చట్నీ అయినా, ఆవకాయ అయినా ఏదైనా బాగుంటుందండి. పొడి పొడిగా అవ్వాలంటే ఇట్లా మధ్య మధ్యలో కలుపుతూ ఒకసారి పప్పు ఉడికే వరకు ఉడికించుకోవాలి. ఒక స్పూను నెయ్యి వేసాను అంచులెంబడి. రైస్ నేను కడిగి ఆరబెట్టుకొని రవ్వ పట్టించుకున్న రవ్వ అండి ఇది. ఇంట్లో హోమ్ మేడ్ రవ్వే, బయట మార్కెట్ లో కొన్నది కాదు. ఇట్లా రవ్వతో ఉప్మా చేసుకోండి, చాలా బాగుంటుంది. ట్రై చేయండి మీరు కూడా. మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. రవ్వ సైజుని బట్టేనండి వాటర్ వేసుకోవటం. ఎట్లనో రైస్ దొడ్డిగా ఉంటే గనక కొంచెం నీళ్ళు ఎక్కువగా పడతాయి, మరీ సన్నగా ఉంటే ఎక్కువ నీళ్ళు పట్టదు. అంతేనండి, చూసుకోవాలి. ఇప్పుడు ఉప్మా మొత్తం ఉడికిపోయిందండి. మూత పెట్టి 10 నిమిషాలు వదిలేయాలి. 10 నిమిషాల తర్వాత వడ్డించుకోవాలన్నమాట. నాకైతే మట్టుగా అల్లం చట్నీతో అంటే చాలా ఇష్టం అండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.